నమస్తే అండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 32 పోస్టులకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 32 పోస్టులకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మరి నోటిఫికేషన్ ఎప్పటి నుండి జారీ చేశారు ఏంటి అన్నట్టుంది. మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క వీడియో చూసిన మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాము. ఈ యొక్క అప్లికేషను ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చిన తర్వాత ఆగస్టు 5వ తారీఖు 2025 నుండి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. మరి లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఉంది అని మనం చూసినట్లయితే ఆగస్టు నెల 26/8/2025 వరకు ఈ యొక్క అప్లికేషన్ డేటు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా పరిగణించడం జరిగిందనమాట. అభ్యర్థులు అన్నటువంటి వారు ఈ యొక్క అప్లికేషన్ మరి ఆగస్టు నెల 5వ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని మరి మీకు వీలైనంత వరకు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ స్నేహితులకు కానీ మీ స్నేహితులకు నిరుద్యోగులైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ రిలీజ్ చేయడం 5వ తారీఖు నుండి కనుక మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి ఫీజు మోడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి, మనం ఎంత కట్టాల్సి వస్తుంది అన్నటువంటిది కనుక మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క ఫీజు మోడ్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫీజు మనం ఇక్కడ చూసిన విధంగా ఫర్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూ కేటగిరీ వారు 1000 రూపాయలు అమౌంట్ కట్టవలసి ఉంటుంది ఫీజు, అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా ఫర్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మరి ఎలాంటి ఫీజు కూడా లేదు. కాబట్టి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ఉమెన్స్కు ఎలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి వారు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి మనం చూడగలిగినట్లయితే ఏజ్ ఎంత ఉంటుంది ఈ యొక్క పోస్టుకు క్యాలిక్యులేషన్ చేసి ఏజ్ మనం ఎంత అన్నటువంటిది మ్యాక్సిమంగా వీళ్ళు ప్రకటించారంటే ఏజ్ దగ్గరికి వచ్చేవారికి మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఇక్కడ మనం చూసిన విధంగా 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం ఏజ్ 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నటువంటి వారందరూ కూడా మీరు వయసుతో మరి ఈ యొక్క 25 సంవత్సరాల లోపల జాబ్ కనుక సంపాదించగలిగినట్లయితే మీ యొక్క భావితర జీవితాలు బంగారు బాట వేసుకున్నటువంటి వారుగా ఉంటారు. మీ జీవితాలు చాలా సుఖ సంతోషాలుగా ఉంటాయి. ఇక్కడ ఏజ్ విషయంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే ఏజ్ ఇంకా టైం ఉందిరా చూద్దాం, అప్లై చేద్దాం, తర్వాత చేద్దాం అని అనుకుంటారు. అలా కాకుండా ఏజ్ ఉండగానే దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే మనకు చిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటాం. మరి ఏం క్వాలిఫికేషన్స్ కావాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులు సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్వాలిఫికేషన్స్ సీనియర్ అసిస్టెంట్ మరి ఎలక్ట్రానిక్స్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా దీనికి అర్హత ఏంటి అన్నటువంటి మనం చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్కి మరి గ్రాడ్యుయేట్ మరి ప్రొఫెషనల్ బీకామ్ విత్ కంప్యూటర్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క అకౌంట్స్కి అప్లై చేసుకోవచ్చు. వారు కంప్యూటర్ బేస్ మీద ఎంఎస్ ఆఫీస్ మరి టెస్ట్ మరి వచ్చినటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారనమాట. సీనియర్ అసిస్టెంట్ అఫిషియల్లీ లాంగ్వేజ్కి మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లినరీ చదివి ఉండాలని తెలియజేస్తున్నటువంటి వారు. మరి పే స్కేల్ ఎంత ఉంటుంది ఏంటి అన్నట్టుంది మనం ఈ యొక్క ఫోటోలో కనుక చూడగలిగినట్లయితే ప్రారంభ వేతనం వచ్చిన తర్వాత పే స్కేల్ 36,000 నుండి ఈ యొక్క పే స్కేల్ అన్నటువంటిది ప్రారంభం అవుతుంది. 1,10,000 వరకు మరి యొక్క
పే స్కేల్ అన్నటువంటిది ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క 32 పోస్టులకు ఏ కేటగిరీ వారికి ఎన్ని ఇచ్చారు, మొత్తం పోస్టులు ఏంటన్నట్టుంది మనం కనుక ఈ యొక్క ఫోటోలో చూడగలిగినట్లయితే సీనియర్ అసిస్టెంట్ పోస్టులు NE6 వారికి 20 పోస్టులు ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ NE6 వారికి 10 పోస్టులు కేటాయించారు. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లాంగ్వేజ్ NE6 వారికి 1 పోస్టు పరిగణించడం జరిగింది. అయితే ఈ పోస్టులు మనం ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు, మరి SC ST BC మైనారిటీస్ వారికి ఎన్నెన్ని ఉన్నాయి అన్నటువంటిది ఈ ఫోటోలో మనం చూసిన విధంగా కేటగిరీ వైజ్గా యొక్క వారికి ఎన్నెన్ని పోస్టులు కేటాయించినటువంటిది మనం క్లుప్తంగా చూడగలుగుతున్నాం అనమాట. సీనియర్ అసిస్టెంట్ మరి ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత NE6లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం కూడా 21 పోస్టులు ఉన్నాయి. ఈ 21 పోస్టులో UR వారికి 12 కేటాయించారు, SC వారికి 3 పోస్టులు కేటాయించారు, ST వారికి 1 పోస్ట్ కేటాయించారు, OBC వారికి 2 పోస్టులు కేటాయించారు, EWS వారికి 2 పోస్టులు కేటాయించారు. మొత్తం కూడా 21 పోస్టులు ఉన్నాయి. మరొకసారి చెబుతున్నాను, సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ వారికి UR వారికి 12 పోస్టులు కేటాయించారు, SC వారికి 3 పోస్టులు కేటాయించారు, ST వారికి 1 పోస్ట్ కేటాయించారు, OBC వారికి 3 పోస్టులు కేటాయించారు, EWS వారికి 2 పోస్టులు కేటాయించారు. మరి సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ NE6 వారికి 10 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 10 పోస్టులు మనం కేటగిరీ వారీగా చూడగలిగినట్లయితే UR వారికి 8 పోస్టులు కేటాయించారు, SC వారికి 1 పోస్ట్ కేటాయించారు, OBC వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మరి సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్కి NE6 వారికి మొత్తం 1 పోస్ట్ కేటాయించారు. ఆ యొక్క 1 పోస్ట్ కూడా UR వారికి కేటాయించడం జరిగింది. అప్లికేషన్ మనం ఏ విధంగా చేయాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ వచ్చిన తర్వాత https://www.aai.aero.en అన్నటువంటి సైట్ ద్వారా మరి చేయవలసి ఉంటుంది. ఒకసారి చెప్తున్నాను, అభ్యర్థులు గమనించండి. అప్లై చేయవలసినటువంటి ఆ యొక్క అధికారిక వెబ్సైట్ https://www.aai.aero ఈ యొక్క సైట్ను సందర్శించి చేయవలసి ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు గనక ఉపయోగకరంగాను మరి ఈ సమాచారం మీకు గనక మరి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను, మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా నేను కోరుచున్నాను. మీ యొక్క సలహాలను తీసుకొని మెరుగైనటువంటి మరి ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో నా వంతు సహకారంగా నిరుద్యోగులైనటువంటి వారికి నేను తెలియచేయాలని భావిస్తున్నాను. మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, సలహాలను నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మరి మెరుగైనటువంటి సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్కి చేరవేస్తానని తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన మీకు ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవండి. థ్యాంక్ యూ.